హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఈరోజు చికెన్ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మనం ఉప్పు పసుపు వేసి చికెన్ ఉడకబెట్టుకోవాలి లైట్గా. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసి దాన్ని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ముక్క బాగా గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది అలా ఉండి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఎండుమిరపకాయలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, మెంతులు, ఇంకా లవంగాలండి. ఇవి తీసుకున్నాను. దీంతో పాటుగా మనకు ఆవాలు కూడా కావాలి. సో మనం ఇది ఫ్రై అయితే చేసుకుందాం. కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా మనం మీకు ఆల్రెడీ చెప్పినటువన్నీ వేసి ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది దోరగా వేగింది, ఆపేసాను పక్కకి. ఓకే, ఇంకా చల్లారనిద్దాం. ఆ లోపల చికెన్ కూడా ఫ్రై అయ్యింది. ఇంక ఈ మసాలా పొడి అయితే కొట్టేసుకుందాం. ఓకే, ఇంకా మన గోంగూర కొద్దిగా ఆయిల్ వేసి బాగా మగ్గించుకుందామండి. దానికి కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా చికెన్ వేయించిన నూనెలోనే కొద్దిగా అల్లం పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత మనం కొట్టుకున్న మిక్సీ పట్టుకున్న గోంగూర కూడా దాంట్లో వేసేసి ఉప్పు వేసాను. తర్వాత మనం కొట్టుకున్న పొడి ఉంది కదా, అది వేసేసుకున్నాను. చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి. ఓకే, ఇవంతా బాగా మిక్స్ చేసేసి బాగా ఉడకాలండి. బాగా బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత ఇంకా మనం చికెన్ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇంకా ఫైనలీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చికెన్ గోంగూర పికిల్ రెడీ అండి. ఇంకా తిందాం. ఎలా ఉందో మీరు ట్రై చేయండి.